అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్గా గుల్బర్గాలో వైద్యం చేస్తూ ఎన్నో వైద్య సేవలు చేస్తూ వచ్చారు. కానీ రూపాయి డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978లో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి అలుపేరుగాను పోరాటం చేసి ఎప్పుడైనా సరే గెలుపుకి తప్ప ఓటమి ఎరగని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎన్నోసార్లు పులివెందుల నుంచి పోటీ చేస్తూ ఎంపీగా పోటీ చేశారు. అదేవిధంగా 2003లో ఎవ్వరు చేయని విధంగా పాదయాత్ర చేస్తూ ప్రతి ఊరు చేవేళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికే ఉంది. అదేవిధంగా మనకు పాదయాత్ర చేస్తూనే అప్పట్లోనే చెప్పారు, మనకు వచ్చిన తర్వాత కొన్ని ఫైళ్ళ మీద సంతకాలు పెడతానని చెప్పి 2004 మే 14 తేదీన మధ్యాహ్నం 12 గంటలప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ తొలి సంతకం మీద ఫైల్ చేసింది ఏంటంటే ఆయన ఉచిత కరెంటు మీద సంతకం చేశారు. అదేవిధంగా ఎన్నో పథకాలు తీసుకుని వచ్చారు. ఆరోగ్యశ్రీ గారు కానీ, ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ, తర్వాత 108 కానీ, తర్వాత మహిళలకు కానీ ఏదైనా సరే డ్వాక్రా మహిళలకైతే ఎన్నో ఇచ్చారు. మైనార్టీలకైతే ముఖ్యంగా 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర గారికి. ఈ రోజు ఆ 4% రిజర్వేషన్ వల్ల ముస్లింలు మైనార్టీలు ఎంతో మంది ఈరోజు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్న ఘనత ఎవరిదైనా ఉందంటే ఒక రాజశేఖర గారిది. అదేవిధంగా ఆయనకి నివాళులు అర్పించుకున్నాం. అయితే ఈ రోజు నిన్న ఒక ఘటన జరిగింది. మా మాజీ ఎమ్మెల్యే ఇంటి మీదకి దురదృష్టవశాత్తు కొంతమంది దుండగులు వచ్చి మా ఎమ్మెల్యే ఇంటి మీదకి పగలగొట్టి చాలా ఇది చేశారు. దాని మీద ఎంక్వైరీ చేసి పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి శుభ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గార్లాండ్ వేసి నివాళులు అర్పించడం జరిగింది. దీన్ని ఒక పండుగ వాతావరణంలాగా చేసుకోవాలని అనుకున్నాము. కానీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల దీన్ని కొంచెం కొద్దిగా చేసుకోవాల్సి జరిగింది. రాజశేఖర రెడ్డి అంటేనే పేద ప్రజలకి వాళ్ళ గుండెల్లో వాళ్ళ ఇంట్లో దేవుడింట్లో పటం పెట్టుకొని ఒక దేవుడిలాగా పూజించుకునే వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన అనగానే ఆరోగ్యశ్రీ అయితేమి, 108 అయితేమి, ఆయన చేసిన పథకాలు పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాలని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఎంతో గ్రాండ్గా చేయాలని అనుకున్నాము. కూటమి ప్రభుత్వం కొంతమంది మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద అమానుషంగా దాడి చేసి అతి దారుణంగా ఉన్న ఫర్నిచర్ అయితే ఏమి, ఆఖరాకి కిచెన్లో ఉన్న సామాను కూడా పగలగొట్టి దారుణంగా సృష్టించారు. ఇలాంటి సంస్కృతి మన ఆంధ్రాలో ఎక్కడా లేదు, రాయలసీమలో ఉంది. ఇది రాయలసీమని మన నెల్లూరు జిల్లాకి తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 76 జయంతి అందరం వచ్చి పిచ్చిపాలెం వంటి కౌన్సిలర్స్ ప్రజాప్రతినిధులు వచ్చి ఆయన నివాళులు అర్పించినారు. అదేవిధంగా నిన్న కోవూరులో జరిగిన కార్యక్రమంలో ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ప్రసంబడి ఇంటి మీద పోయి చాలామంది దుండగులు అమానుషంగా ఇంట్లో వస్తూ చాలా పగలగొట్టి చాలా అసహ్యంగా చేశారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు డాక్టర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ అభిమానులందరూ ఇక్కడికి వచ్చి ఆయనకు మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆయన మన గుండెల్లో ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు అలాంటివి, ఫీజు రియంబర్స్ అంటే ఏమి, ఈ ఆరోగ్యశ్రీ అంటే ఏమి, మైనార్టీలకి 4% రిజర్వేషన్ అంటే ఏమి, 108 అంటే ఏమి, 104 అంటే ఏమి, అనేక పథకాలు ఎన్నెన్నో చెప్పుకుంటే అరివి కాదు. అన్ని పథకాలు చేసిన మహానుభావుడు అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. అలాంటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటూ, నిన్న అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. మన మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి కొందరు దుండగులు అకస్మాత్తుగా దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేయటం జరిగింది. ఇంత అమానుషం నెల్లూరు జిల్లాలో ఇంతవరకు కనీవిని ఎరగని దుర్ఘటన ఇది. దీన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలని అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకనంటే దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరు దీనికి బాధ్యులో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.